హాయ్ అండి, మీ రాజీ కిచెన్కి స్వాగతం. ఈరోజు అందరి ఫేవరెట్ అయిన క్యారెట్ హల్వా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో ఈజీగా చూపిస్తున్నాను. తప్పకుండా చూడండి. ఇప్పుడు దానికి ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ క్యారెట్ తీసుకుని శుభ్రంగా కడిగి పీల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు క్యారెట్ని తురుముకోవాలి. ఈ విధంగా తురుముకోండి. లేదు అంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మిక్సీలో కూడా వేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఇలా 5 క్యారెట్లను కూడా ఇలా ఈ విధంగా తురుముకోవాలి. తురుముకుని ఒక బౌల్లో వేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు పక్కన పెట్టుకుని క్యారెట్ హల్వా చేసుకోవడానికి ముందుగా ఒక బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించి ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత కిస్మిస్ జీడిపప్పును కూడా వేయించుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా తురిమి ఉంచుకున్న క్యారెట్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుని ఒక 4 నిమిషాలు మూత పెట్టుకోండి. ఇలా 4 నిమిషాలు అయిన తర్వాత మరొకసారి కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని ఉడికించండి. దాని తర్వాత చూస్తే కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక కప్పు మిల్క్ పౌడరు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇక్కడ మిల్క్ పౌడర్ లేకపోతే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించండి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలపండి. మొత్తం అంతా సాఫ్ట్ అయింది. ఇప్పుడు 1 నిమిషం పాటు మరి ఒకసారి మూత పెట్టుకుని ఉడికిస్తే మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి ఉంచిన జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో ఈజీగా ఒక 10 మినిట్స్లో క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇది మీరు తప్పకుండా టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం రాజీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.